అలేఖ్య చిట్టి పికిల్స్ వర్సెస్ అత్తమ్మాస్ కిచెన్. సో రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఒక ఇష్యూ ఎంత బాగా ట్రెండ్ అయింది, ఎంత బాగా వైరల్ అయింది అందరం చూసామన్నమాట. సో వాళ్ళ పచ్చళ్ళు ఎక్కువ రేట్ ఎందుకని అడిగిన ఒక నేటిజన్ అయితే వాళ్ళు భారీ తిట్లతో అయితే అతను సత్కరించారు. సో అది బాగా వైరల్ అయ్యి వాళ్ళందరూ బిజినెస్ మూవ్ చేసుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో వాళ్ళు ఇంకా వాట్సాప్ను కానీ మొత్తం డీటెయిల్స్ అంతా తీసేసి అందరికీ కూడా క్షమాపణలు చెప్తూ వీడియోలు అయితే చేశారనమాట. సో మరి అంత నోటెదురుసు ఎందుకు, మరి ఇట్లా చేయడం ఎందుకు, అంత రేట్లు పెట్టడం ఎందుకు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళైతే మరి సారీ కూడా చెప్పారనమాట. మరి ఈ క్రమంలో ఇప్పుడు అందరి మైండ్ కూడా మళ్ళీ అత్తమ్మాస్ కిచెన్లో ఉన్న రేట్లపైకి కూడా వెళ్ళింది. అలాగే దాంట్లో రసం పౌడరు, అట్లానే ఉప్మా కానీ, పొంగల్ కానీ, పులిహోర కానీ వాటి ఫార్ములాస్ చేసి అయితే వాళ్ళు ఒక 1100, 1200 రేట్లు పెట్టి 3 ప్యాకెట్లకి అట్లా రేట్ అమ్ముతున్నారనమాట. సో మరి అదేం రేటు అంటే కొంతమంది నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీంట్లో ఇప్పుడు అది డైవర్ట్ అయ్యి ఇటువైపుకి అయితే వచ్చిందనమాట మ్యాటర్. అయితే ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్కి వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు జస్ట్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని వాళ్ళ ఇంట్లో నుంచి పంపించి అమ్ముకుంటున్నారనమాట అత్తమ్మాస్ కిచెన్లో. సో అది ఆర్డర్ పెట్టుకుంటే తర్వాత అది వస్తుంది డెలివరీ అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ అయ్యి. సో వీళ్ళది ఏంటంటే వీళ్ళు అలా కాకుండా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు చేయడం, ఆ రీచ్ కోసం వీళ్ళు చేస్తున్న ఇది కానీ, అట్లానే కస్టమర్స్తో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, సో ఆ బిహేవియర్ వల్ల, వాళ్ళ యాటిట్యూడ్ వల్ల వాళ్ళ బిజినెస్ అయితే దెబ్బతినిందనమాట. వీళ్ళది ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది, బ్రాండ్ కూడా ఉంది కాబట్టి సో వీళ్ళు అలా రేటు పెడితే నచ్చిన వాళ్ళు మాత్రం కొనుక్కుంటారు. అట్లానే వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరినైనా కొనుక్కోమని ఫోర్స్ కూడా చేయరనమాట. వీళ్ళు ఏంటంటే మాది కొనండి, మాది బాగుంటుందని చెప్పి అట్లా వీళ్ళు దాని మీద రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి దానిపైన వీడియోలు చేసి అటు యువతను రెచ్చగొట్టి వీళ్ళ పచ్చళ్ళు ఏదో మార్కెటింగ్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళ మీద అయితే ఆరోపణలు వచ్చినాయి అనమాట. సో మరి అత్తమ్మాస్ కిచెన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కాలక్షేపానికి పెట్టుకున్న ఒక బిజినెస్, వాళ్ళకేం డబ్బులు అవసరమైతే కాదనమాట. సో ఆ బ్రాండ్ని జస్ట్ అలా ప్రమోట్ చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఫార్ములాని అలా ప్రజలకు చూపించాలని. సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని దాంతో రిజల్ట్స్ అయితే పాజిటివ్గానే ఇచ్చారు. సో మరి వీళ్ళకేంటంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో అలాగే సోషల్ మీడియాలో అందరితో కాంటాక్ట్ అయ్యి అందరితో మాట్లాడి వాళ్ళతో ఇంకా వేరేగా ఎదగాలనే ఒక క్రమంతో అయితే వీళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళకి కంపేర్ చేసి చూసే వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో అది అసలు పొంతనే లేదు. సో మరి అలా ఇక ఆ ట్రాల్స్ అనేవి అటు ఎవరు చేసినా వస్తాయి కాబట్టి సో మరి ఇప్పుడైతే ఇటు అత్తమ్మాస్ కిచెన్ కూడా కొంతమంది ఆ రేట్లు ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో మరి దీనిపైన ఏమన్నా ఉపాసన గారు ఏమన్నా రియాక్ట్ అవుతారా, లేదంటే ఆవిడ పట్టించుకోకుండా వదిలేస్తారా? సో మరి అలేఖ్య చిట్టి పికిల్స్ మాత్రం ఇంకొకసారి బిజినెస్ కానీ చేయగలిగితే వాళ్ళ మీద మళ్ళీ ఇది దుమ్మెత్తే ఒక రేంజ్లో అయితే ఖచ్చితంగా సోషల్ మీడియా నుంచి రెస్పాన్స్ ఉంటుంది. సో మరి చూద్దాం వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి.